అంటే అలా ఒక గ్యాప్ ఉంది వాళ్ళ మధ్య. ఈ గ్యాప్ కట్ చేయడానికి మళ్ళీ రామారావు గారే ప్రయత్నం చేశాడు. ఆయన ఇక్కడ రామకృష్ణ స్టూడియోస్ కట్టిన తర్వాత స్టూడియో పేరుతో సినిమా తీయాలి అనుకున్నప్పుడు మొదటి సినిమా దానవేరు సూరకర్ణ. అంతకుముందు ఆయన నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరుతో సినిమాలు తీసేవాడు. ఎప్పుడైతే స్టూడియో పేరుతో సినిమా తీయాలని మొదటి సినిమా అనుకున్నాడో ఆ సినిమాలో నాగేశ్వరరావుకి ఒక క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నాడు. దానవీర సూరకర్ణలో అనుకుని నువ్వు ఏ పాత్ర వేస్తానంటే ఆ పాత్రని దుర్యోధనుడితో సహా ఆఫర్ చేశారు ఆయనకి. ఆఫర్ చేయటం మాత్రమే కాదు, వెంగళరావుతో రికమెండేషన్ చేయించాడు. వెంగళరావు గారితో చెప్పాడు, మీరు అడగండి, నేను అడిగితే మొహమాట పడతాడని. వెంగళరావు గారు అడిగాడు, రామారావు గారు ఆ సినిమాలో ఏదో నటించమంటున్నాడు మిమ్మల్ని, నాకు ఎవరితోనూ రికమెండేషన్ చేయించొద్దు, నేను పౌరాణికంలో మీతో కలిసి నటించను, ఎందుకంటే నేను నా భార్యకి మాట ఇచ్చాను కృష్ణార్జున యుద్ధం సందర్భంగా మీరు ఆయన ముందు తేలిపోతున్నారు అని నా భార్య స్వయంగా నాతో సలహా ఇచ్చారు. అందుకని నేను పౌరాణికాల్లో మీతో కలిసి నటించకూడదని నిర్ణయం తీసుకున్నాను, నేను చేయను. సో ఆ తర్వాత వచ్చింది రామకృష్ణుల సినిమా అని చెప్పిన తర్వాత లేదు అంటే రామకృష్ణులు ఇవన్నీ ఆ టైంలో వచ్చినవే. బట్ అయితే ఆయన మొదట కమిట్ అయింది చాణక్య చంద్రగుప్తకి. యాక్చువల్గా చాణక్యుడిగా తాను, చంద్రగుప్తుడిగా బాలకృష్ణ సినిమా చేయాలని స్క్రిప్ట్ రాసుకున్నాడు ఆయన. ఎన్టీఆర్ రాసుకుని ఎప్పుడైతే కర్ణలో చేయనన్నాడో ఆయన, అయితే చాణక్యుడిగా చేయండి అలా వచ్చిన అని చెప్పి ఆఫర్ ఇచ్చి తాను చంద్రగుప్తుడిగా చేశాడు. అట్లా చాణక్య చంద్రగుప్త ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో వివి రాజేంద్ర ప్రసాద్ చొరవ చేసి రామకృష్ణులు సినిమాలో చేయమని అడిగాడు ఇద్దరిని. అక్కడి నుంచి కంటిన్యూ అయింది. మళ్ళీ సత్యం శివం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. ఇలా మళ్ళీ కాంపౌండ్లు పోయినాయి అక్కడ. అంటే చివరి స్టేజ్కి వస్తున్నారు. ఇప్పుడు 77 తర్వాత ఎన్టీ రామారావు కాంపౌండ్ అనే ప్రస్తావనే లేదు, ఆయనే బిగ్ హీరో. అంతే కదా సార్. ఆయన చుట్టుపక్కల ఎవరూ లేరిక. ఆ వాతావరణం వచ్చింది. నాగేశ్వరరావు గారు రేస్లోంచి వెనక్కి వెళ్ళిపోయాడు 77 తర్వాత. నెమ్మదిగా కృష్ణ ఎమర్జ్ అయ్యాడు ఆ ప్లేస్లో. కృష్ణ కాంపౌండ్ వచ్చింది అప్పుడు.